శ్రీమాత్రే నమః. మనం రామాయణంలో ఉండేటువంటి శాస్త్రాల యొక్క నిగూఢ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం. రావణ బ్రహ్మ లంకా నగరాన్ని ముందు చెప్పుకున్న భాగాల్లో నిర్మించుకుని సుభిక్షంగా పరిపాలన సాగిస్తూ ఉంటాడు. అయితే సహజంగా ఉండేటువంటి విష్ణు వైరం వల్ల విష్ణు భక్తుల్ని హింసించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా లంకా నగరాన్ని దాటి భారతదేశం మీదకి వచ్చి ఈ వింధ్య పర్వతాల యువతలంతా కూడా వీళ్ళని బాధపెట్టడం జరుగుతుంది. అలాగే ఆయన ఆధీనంలో రాక్షస గణాలన్నీ కూడా విజృంభించడం జరుగుతుంది. ఏం జరిగినప్పటికీ కూడా ముల్లోకాలకి ఆ వాస్తు బలం వల్ల ఆధిపత్యం ఉండడం చేత ఆయన తిరుగులేనటువంటి నాయకుడిగా ఉండడం జరుగుతుంది. అయితే రాముడు అరణ్యవాసానికి రావడం, అప్పుడు రావణ బ్రహ్మ సీతాదేవిని అపహరించి అశోకవనంలో ఉద్దేశపూర్వకంగానే ఆ మహాసాధ్యుని అశోకవనంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ముందు భాగంలో చెప్పుకున్నట్టుగా అశోకవనంలో కూర్చున్నట్టయితే ఆవిడికి మనసు వ్యాకులత చెంది స్వాధీనం అవుతుందనేటువంటి దురభిప్రాయంతో రావణ బ్రహ్మ అశోకవనంలో సీతాదేవి అమ్మవారిని కూర్చోబెట్టడం జరుగుతుంది. అయితే రాముడు సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుడిని కలవడం జరుగుతుంది. ఈ హనుమంతుడు తర్వాత మిగిలిన భాగాలన్నీ కూడా అందరికీ తెలుసున్నవే. లంకలో సీతాదేవి ఉన్నటువంటి విషయం వీళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు లంకా నగరానికి సముద్రం అవతల ఎవరిని పంపించాలి అనే విషయం గురించి తర్జన భజన పడినప్పుడు హనుమంతుడు సకల శాస్త్ర కోవిదుడు, పైగా వాయుదేవుడి యొక్క పుత్రుడు, శివాంశతో జన్మించినటువంటి హనుమంతుడు. అందువల్ల ఆ లంకా నగరం ఉండేటువంటి వాస్తు యొక్క బలాన్ని జయించి ఈయన మాత్రమే అందులోకి ప్రవేశించగలడనేటువంటి విషయాన్ని గ్రహించి శ్రీరామచంద్రుడు హనుమంతుడిని పంపడం జరుగుతుంది. హనుమంతుడు అనుకున్నట్టుగానే లంకా నగరంలో తనకుండేటువంటి పాండిత్యం చేత, తనకుండేటువంటి కామరపు విద్య చేత ఆ లంకా నగరంలో ప్రవేశించడం జరుగుతుంది. ఉత్తర వాయు దిశలో ఉన్నటువంటి అశోకవనంలో సీతాదేవిని కలిసి ఆ లంకా నగరాన్ని సంపూర్ణంగా పరీక్షించి రావణ బ్రహ్మకి అష్టమ స్థానం అయినటువంటి ఉత్తర వాయువ్యం, అంటే రావణ బ్రహ్మ స్వక్షేత్రం ఉత్తరం, వాయువు ఆయనకి అష్టమ స్థానం. ఎవరికైనా కానీ వాస్తురీత్యా అష్టమ స్థానాన్ని మనం భంగపరిచినట్టయితే దాన్ని బలం చేత పునర్నిర్మాణం చేసినట్టయితే 45 రోజుల్లో ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని హనుమంతుడు తెలుసుకుని ఆ అశోకవనాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. అశోకవనాన్ని ధ్వంసం చేసి అక్కడ కట్టడాలన్నింటినీ పాడు చేయడానికి వాస్తుశాస్త్రరీత్యా హనుమంతుడి వారికి ఉండేటువంటి పరిజ్ఞానం వల్ల ఆ రావణ బ్రహ్మకి అష్టమ స్థానాన్ని పాడు చేయడం జరుగుతుంది. అయితే రావణ బ్రహ్మ ఇదంతా జరిగిన తర్వాత విభీషణుడు రావణ బ్రహ్మతో చెప్పడం జరుగుతుంది, సోదరా, వచ్చినటువంటి వ్యక్తి సామాన్యుడా లేడు. నువ్వు మామూలు వానరంగా నువ్వు పరిగణలోకి తీసుకుంటున్నావు, కానీ ఆయనకు ఉండేటువంటి పరిజ్ఞానాన్ని బట్టి నీకు అష్టమ స్థానాన్ని ధ్వంసం చేసి వెళ్ళడం జరిగింది, దాన్ని అలా విడిచిపెట్టేద్దాం అని చెప్పినప్పటికీ కూడా నన్ను ఏ శాస్త్రాలు ఏమి చేయలేవు, నవగ్రహాలనే నేను బంధించి ముల్లోకాలకి అధిపతిగా ఉన్నాను, ఇవేమి నన్ను ఏం చేయవనేటువంటి వరగర్వంతో రావణ బ్రహ్మ వెంటనే అష్టమ స్థానాన్ని పునర్వైభవంగా నిర్మించడం జరుగుతుంది. సరిగ్గా అది జరిగిన తర్వాత 45 రోజులకి రావణ బ్రహ్మ రాముడి చేతిలో మరణించడం జరుగుతుంది. ఇది రామాయణంలో ఉన్నటువంటి వాస్తు యొక్క రహస్య భాగం.
శ్రీమాత్రే నమః.